మైనారిటీలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటూ సమస్యలు పరిష్కరించడానికి బీజేపీ మైనార్టీ మోర్చా పనిచేస్తోందని మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ భాషా తెలిపారు. ముస్లింలతో పాటు క్రిస్టియన్స్, జైన్లు, సిక్కులు, బుద్ధులను కలుపుకొని పనిచేస్తోందన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నడిచిన బాటలో తాము కూడా నడుస్తామని, భారతదేశంలో పుట్టిన వ్యక్తులుగా గర్వపడుతున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ భాషా అధ్యక్షతన సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత పక్కదారి పడుతున్న సమయంలో యువతకు ఆదర్శంగా చూపే వ్యక్తుల్లో అతి ముఖ్యమైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయం కోసం పనిచేస్తున్న పార్టీ అని అన్నారు. దేశం కోసం ఉరితాడును ముద్దాడిన అస్ఫతుల్లా ఖాన్ ఆలోచనలకు అనుగుణంగా నడిచే పార్టీ అని అన్నారు. మోర్చాలను బలోపేతం చేయడం కోసం పనిచేస్తుంది మైనార్టీ మోర్చా అని అన్నారు. అబ్దుల్ కలాం కలలను నెరవేర్చడం కోసం ఆయన సిద్ధాంతాలను పాటించే వారికి సెల్యూట్ చేసే మోర్చా బీజేపీ మైనార్టీ మోర్చా అని అన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నడిచిన బాటలో తాము కూడా నడుస్తామని చెప్పారు. దేశంలో పుట్టిన వ్యక్తులుగా గర్వపడుతున్నామని అన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తూ మైనార్టీ మోర్చాను గొప్ప స్థాయిలో నిలబెడతామని అన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా ఎవరైతే మైనార్టీలు ఇబ్బంది పడుతున్నారో వారికి గ్యారంటీ ఇచ్చానని, ఎక్కడైనా ఇబ్బంది కలిగితే తనకు ఫోన్ చేయండి, పార్టీ కార్యాలయానికి రావాలని, ఒక్క ఓటు కూడా పోకుండా కాపాడే బాధ్యత తనకు ఇవ్వాలని బహిరంగంగా ప్రకటించానని చెప్పారు. ఎక్కడా కూడా ఓటు పోకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ముస్లిం సర్లో పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీలు, అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, జిల్లా ఇన్ఛార్జీలకి, అలాగే భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చాకి కొత్తగా నియమితులైన ఇన్ఛార్జ్ గారైన పైడి వేణుగోపాలం గారికి, అలాగే ఈ కార్యక్రమంలో నాతో పాటు సీనియర్ నాయకులు, ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా క్షేత్రస్థాయిలో మైనార్టీస్కి ప్రభుత్వానికి మధ్యలో సమస్యలు పరీక్షించడానికి పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా. అలాగే ముస్లిం సమాజంతో పాటు క్రిస్టియన్సు, జైన్స్లు, సిక్కులు, బుద్ధులు వీళ్ళందరినీ కలుపుకుంటూ పనిచేసే సిస్టమ్ ఏదైతే ఉందో అది మైనార్టీ మోర్చా. యువత పక్కదారి పడుతున్న సమయంలో యువతకి ఆదర్శంగా చూపించే వ్యక్తుల్లో అతి ముఖ్యమైన వ్యక్తి గౌరవనీయులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆశయం కోసం పనిచేస్తున్న పార్టీ మైనార్టీ మోర్చా. అలాగే సికిందర్ భక్త్ గారు, అష్రతుల్లా ఖాన్ గారు ఎవరైతే దేశం కోసం ఉరితాడిని ముద్దాడి నేను మొట్టమొదటి ముస్లింని స్వాతంత్రం కోసం చచ్చిపోతానని చెప్పిన అష్రతుల్లా ఖాన్ గారి ఆదేశాలుగాను ఆయన ఆలోచనలు నడివే పార్టీ భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పార్టీ. అలాగే మోర్చాల్ని బలోపేతం చేయడం కోసం మా రథసాది శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్న మోర్చా మైనార్టీ మోర్చా. అలాగే అబ్దుల్ కలాం గారు ఏవైతే కలలు కన్నారో ఆ కలల్ని నెరవేరుస్తూ ఆయన దేశం కోసం, ధర్మం కోసం ఏవైతే ఆయన చెప్పేవాళ్ళో అలాంటి సిద్ధాంతాన్ని పాటించే ప్రతి వ్యక్తికి కూడా సెల్యూట్ చేసే మోర్చా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా. అలాగే ఎవరైతే భారత్ మాతాకి జై, వందే మాత్రం పాడతారో వాళ్ళకి సపోర్ట్ చేసే మోర్చా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా. సమాజంలో ఎంతోమంది దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి దేశద్రోహులుగా తయారవుతున్న తరుణంలో అబ్దుల్ కలాం గారిని చేసిన పనుల్ని, ఆ మిసైల్ మ్యాన్ సాధించిన పథకాలని ఏదైతే ఆయన సాధించారు, ఏ పార్టీలో కూడా నాకు ఇది కావాలని అడుగుతారు చాలామంది. ఆయన దగ్గరకు వచ్చి రాష్ట్రపతి మీరు చేస్తే బాగుంటుందని చెప్పేసి అడిగించుకున్న, అంటే వచ్చి అడిగిన వ్యక్తుల్లో అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత కూడా అంత విశాలమైన భవనాన్ని ఎక్కడ వాడుకోకుండా కేవలం ఒక గదిలో ఆ పుస్తక ప్రపంచంలోనే ఉండిపోయిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన నడిపిన బాటలో మేము కూడా నడుస్తామని, భారత మాతకి జై కొడతామని, వందే మాత్రం పాడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చాను తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడున్న
పరిస్థితుల్లో భారత్ మాతకి జై కొట్టడం, వందే మాత్రం పాడడం తప్పుగా ఫీల్ అయ్యే వాళ్ళకి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఎక్కడ కూడా అండగా ఉండదు. ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో నీళ్ళు తాగుతున్నాం, ఈ దేశంలో గాలి పీలుస్తున్నాం, ఈ మట్టిలో మేము కలిసిపోతున్నాం. అలాంటి దేశంలో పుట్టిన వ్యక్తులుగా మేము గర్వపడుతున్నాం. ఆ దేశానికి సంబంధించిన ఏ పనైనా సరే మేము గర్వంగా చేస్తామని చెప్పేసి అటు మోడీ గారి ఆలోచన అన్నట్టుగా ఇక్కడ మా రథసాది పివిఎన్ మాదిరి ఆలోచన అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పనిచేస్తుంది. అలాగే నాకు ఇచ్చిన ఈ బాధ్యతని నాతో పాటు ఉన్న నా టీంని ఇంకా ముందుకు తీసుకెళ్తూ భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్లో గొప్ప స్థానంలో నిలబెడతానని చెప్పేసి పత్రికలుగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. సర్ ప్రక్రియలో భాగంగా ఎవరైతే మైనార్టీస్ ఇబ్బంది పడుతున్నారో నేను గ్యారంటీ ఇచ్చాను, మీకు ఎక్కడైనా సరే ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక నా నంబర్కి ఫోన్ చేయొచ్చు. భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వస్తే ఒక్క ఓటు కూడా పోకుండా కాపాడుకునే బాధ్యత నాకు ఇవ్వండి అని చెప్పి నేను గర్వంగా పబ్లిక్గా మీడియా ముందు మాట్లాడాను నేను. సో ఎక్కడ కూడా ఏ ఓటు కూడా పోకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి మైనార్టీ కూడా ఈరోజు సర్లో రిజిస్ట్రేషన్ చేసుకుని గర్వంగా ఉన్నారంటే అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో మనం పుట్టడం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అందులో భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అలాగే 5 పూటల నమాజ్ చేసుకుంటూ ఒక ముస్లింగా చర్చికి వెళ్తూ, క్రిస్టియన్గా, జైన్గా గురుద్వారాకి వెళ్తూ, అలాగే అన్ని మతాలు ఈరోజు హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఉన్న దేశం ఏది ఉందంటే కనుక అది కేవలం భారతదేశం మాత్రమే. దాన్ని పాలిస్తున్న మన పాలకులు, మనకి అడ్డుగా నిలబడుతున్న సైనికులు, వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చాను సెల్యూట్ చేస్తున్నాం. అలాంటి గొప్ప దేశంలో పుట్టినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ చచ్చిపోయినా కూడా, దేశం కోసం చచ్చిపోయినా కూడా నేను ఎక్కడ ఇబ్బంది పడను. భారత్ మాతకి జై అని నివాంతోనే నేను కన్ను మూస్తానని చెప్పేసి, పార్టీలో ఉంటూనే నా ప్రాణం తీసుకుంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకు ఇంత మంచి బాధ్యత చెప్పిన మా సంఘటన మంత్రి మధుకర్జీ గారికి, అలాగే మా రాష్ట్ర రథసారథి శ్రీ పివిఎన్ మాధవ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారత్